నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో గల రైతు వేదికలో ఏర్పాటు చేసిన సమావేశంలో భూభారతిపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తార్బిన్ హమ్దాన్, ఇన్ఛార్జ్ ఆర్డీఓ స్రవంతిలు రైతులకు భూభారతిపై అవగాహన కల్పించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ఇన్ఛార్జ్ ఆర్డీఓ స్రవంతి, తహసీల్దార్ రవీందర్రావు, ఎంపీడీఓ మనోహర్ రెడ్డి, మండల వ్యవసాయ శాఖ అధికారి నర్సయ్య, ఆర్ఐ గంగారాజం, నాగయ్య, సొసైటీ చైర్మన్ చెల్లం గంగాధర్, కమ్మపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్లు సంపత్ రెడ్డి, ముత్తన్న, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాకరం రవి, డీసీసీ కార్యదర్శి ఎర్రన్న, పార్టీ నాయకులు నర్సారెడ్డి, నర్సింగ్రావు, రాజేందర్ గౌడ్, ఆసిఫ్, మెట్టల రాము గౌస్, సురేష్, మైపాల్, నరేందర్, మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు. గణేష్ గౌడ్, దృశ్యం రిపోర్టర్, సిరికొండ. ఫ్లాట్ బుక్ చేసుకున్న తర్వాత కావాల్సిన రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీ కట్టిన దాని ప్రకారం మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. ఎప్పుడైతే మనకి రిజిస్ట్రేషన్ అయిందనుకోండి, ఆ రిజిస్ట్రేషన్ ప్రకారం ఎమ్మటే మనకి అమలు అవుతుంది. ఏదైతే రిజిస్ట్రేషన్ జరిగిందో రిజిస్ట్రేషన్ జరిగినప్పుడు ఎమ్మటే మ్యూటేషన్ అమలు అవుతుంది. మీరు కూడా అంతకుముందు పాస్బుక్లో ప్రింట్అవుట్ తీసి ఇచ్చేవాళ్ళు కదా, ఇమీడియట్గా అమలు అయ్యేది కదా. అంతే ఇది కూడా ఆన్లైన్లో ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ జరగంగానే అది ఆ మ్యూటేషన్ కూడా ఇమీడియట్గా ఇంప్లిమెంట్ అవుతుంది. అదే పాత పాస్ పుస్తకాలు ఇచ్చి ఉంటే ఆ పాత పాస్ పుస్తకాల్లో ఆ ఎంట్రీలు ప్రింట్అవుట్ ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే కొత్త పాస్బుక్లో అంటే కొత్త పాస్బుక్ కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది. ఎవరికైనా పాస్బుక్లు లేవనుకోండి, వాళ్ళకి కొత్త పాస్బుక్స్ ఇస్తారు. జస్ట్ అంతకుముందు ధరలో లానే నిర్దేశించిన తేదీ నాడు భూభారతి చట్టంలో ఉన్న నమూనాలో కానీ రిజిస్ట్రేషన్ స్థిరాస్తి బదలాయింపు చట్టం ప్రకారం సొంత దస్తావేజు రాసుకొని సమర్థంగా తయారు చేసుకున్న దస్తావేజులు కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ధరలో వచ్చిన ప్రింట్అవుటే కాకుండా మనం కావాలంటే మనం సొంతంగా కూడా దస్తావేజ్ తయారు చేసుకొని దాంతో కూడా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మా పొలాల్లో ఉన్నటువంటిది, మా చేళ్లలో ఉన్నటువంటి మొరాన్ని కానీ మట్టిని కానీ కొట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. దయచేసి జిల్లా యంత్రాంగం ఉన్నతాధికారిగా మీరు అది కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు ఆదేశం ఇచ్చి, ముఖ్యంగా రెవెన్యూ, పోలీస్ వాళ్ళకు అది కూడా ఎవరైతే కట్టుకుంటారో వాళ్ళకి మేము అమ్ము తీసుకొచ్చుకుంటాం, లేకుంటే పక్క గ్రామంలో మాట్లాడుకొని అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చుకుంటాం. వేరే ప్రాంతానికి పంపే ప్రయత్నం ఇక్కడ మాత్రం జరగదు. అందరూ ఐకమత్యంగా చేస్తూ ఉంటారు. ఇంకో విషయం మీకు ధన్యవాదాలు తెలియజేయాలా. కొనుగోలు కేంద్రాలను మీరు స్వయానం పరిశీలించి, ఇటు మహిళా సంఘాలకు కొనుగోలు కేంద్రాలు, అటు సొసైటీలకు కొనుగోలు కేంద్రాలు ఇచ్చి 90% ఇక్కడ నుంచి ప్యాడీ మొత్తం వెళ్ళిపోయింది. దయచేసి దానికి అనుగుణంగా ఒక నెల ముందు మేము పంటలు వేస్తాం కాబట్టి సీడ్ మంచి సీడ్ మాకు అందించి, అదేవిధంగా ఇప్పుడే నేను వచ్చిన తర్వాత కొంతమంది రైతులు నాతోటి పచ్చి రొట్టె కార్యక్రమం ఏదైతే ఉందో ఆ పచ్చి రొట్టె కార్యక్రమం మీ దృష్టిలో పెడతాను. నిజామాబాద్ జిల్లాలో 11 మండలాలు ఉన్నాయి సార్. ఎట్లయితే వర్ణి, మనకు మొసరా, ఈ ప్రాంతమే బోధన్, నేడుపల్లి ఎట్లా ఉందో సిరికొండ, దర్పల్లి కూడా అదే విధంగా ఒక నెల ముందు పంటలు వేస్తారు. కాబట్టి పచ్చరొట్టె భూభారతి అవగాహన కార్యక్రమానికి ఈ సిరికొండ మండలంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రెసిడెంట్ తెలంగాణ ఉర్దూ అకాడమీ తాహిర్బిన్ హమ్దాన్ గారికి, ఏసీ రెవెన్యూ గారికి, ఆర్డీఓ గారికి, తహసీల్దార్, ఎంపీడీఓ మరియు ఇక్కడికి విచ్చేసిన ఏఎంసీ డైరెక్టర్స్, ప్యాక్స్ చైర్పర్సన్స్, రైతులు, మహిళలు, మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. సో మీకు ఏసీ రెవెన్యూ గారు బ్రీఫ్గా మొత్తం యాక్ట్ గురించి చెప్పే ఉంటారు. సో మనకి ఈ కొత్త ఆర్ఓఆర్ చట్టము ప్రీవియస్గా ఉన్న ధరణి చట్టం ఏదైతే ఉందో దాంట్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో ఆ ఇష్యూస్ ఏవైతే మనకి రైతులు ఫేస్ చేస్తున్నారో వాటిని రిజాల్వ్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ కొత్త ఆర్ఓఆర్ చట్టం అనేది ప్రవేశపెట్టడం జరిగింది. మనకి ఈ చట్టం అనేది జనవరి 2025లో గజెట్ రూపంలో వచ్చింది. తర్వాత మనకి మొన్న ఏప్రిల్ 14న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో రూల్స్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. సో ఈ చట్టము, ఈ రూల్స్లో మనకి ప్రీవియస్గా ఏవైతే కొన్ని ఇష్యూస్ రైతాంగం ఫేస్ చేస్తున్నారో వాటిని ఈ చట్టం ద్వారా రిజాల్వ్ చేయాలనే ఉద్దేశంతో మనకి ఇప్పుడు రాష్ట్రంలో కూడా ఒక 4 మండలాల్లో పైలట్ బేసిస్ మీద ప్రతి గ్రామంలో కూడా మనకి రైతు సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. సో అక్కడ వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారంగా కూడా
ఏమైనా మనకి మోడిఫికేషన్ చేయాలన్నా కూడా రూల్స్లో కొన్ని ప్రొవిజన్స్ అనేది కూడా మోడిఫై చేయడం అనేది జరుగుతుంది. సో ఈ కొత్త చట్టంలో ముఖ్యంగా కొన్ని ఇష్యూస్ అంటే పాత చట్టానికి దీనికి ఏమి డిఫరెన్సెస్ ఉన్నాయి, రైతాంగానికి ఏ విధంగా మేలు చేస్తుంది అనేది కొంత ఈ అవగాహన సదస్సులో చెప్పడం జరుగుతుంది. సో ముఖ్యంగా మనకి ఈ చట్టంలో సెక్షన్ 4 అనేది ఒకటి పొందుపరిచారు. సో సెక్షన్ 4లో మనకి ప్రీవియస్గా పాత చట్టంలో ఏమంటే ఏమైనా ఇష్యూస్ అంటే ఇప్పుడు అంతా కూడా ఆన్లైన్లో మనకి పహానీస్, ఆన్లైన్ రికార్డ్స్, ఆన్లైన్లోనే మనకి రిజిస్ట్రేషన్స్ అంతా జరుగుతూ ఉన్నాయి. సో ఆన్లైన్లో ఏదైతే మనకి రికార్డ్ ఆఫ్ రైట్స్ ఏదైతే ఉందో దాంట్లో ఏమైనా రైతులకి సమస్యలు ఉంటాయి అంటే మనకి ఎక్స్టెంట్ తక్కువగా ఉండొచ్చు, లేదు కొంత ఉన్న ఎక్స్టెంట్ మొత్తం ఎక్స్టెంట్ కూడా రికార్డ్ కాలేదు, అదర్వైజ్ మనకి ఉన్న ఎక్స్టెంట్ పిఓపిలో చూపించారు అంటే ప్రొహిబిషన్లో ఉంది, రిజిస్ట్రేషన్ జరగట్లేదు, ఇలాగా రైతులకి చాలా సమస్యలు ఉన్నాయి. సో వీటిని రిజాల్వ్ చేయాలి, వీటిని మనకి ఏవైతే ఫార్మర్స్కి ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి డిస్పోజ్ చేయడానికి మనకి చట్టంలోనే ఈ సెక్షన్ 4లో సబ్సెక్షన్ 4 and 5 కింద పొందుపరచడం జరిగింది. సో దీనిలో భాగంగానే మనకి రాబోయే 2 నెలల్లో కూడా ప్రతి గ్రామంలో కూడా రైతు సదస్సులు పెట్టుకోవడం జరుగుతుంది. సో మనకి మే మొదటి వారం నుంచి ప్రతి జిల్లాలో ఒక మండలంలో మనకి పైలట్ బేసిస్ మీద ఈ రైతు సదస్సులు అనేది జరుపుతాము. తర్వాత మనకి అన్ని మండలాల్లో కూడా ఈ అన్ని గ్రామాల్లో రైతు సదస్సులు అనే కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో వచ్చిన అప్లికేషన్స్ కూడా మనం